కట్టెల పొయ్యిపై వంట ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, బెజవాడ నడిబొడ్డున కనిపిస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరా తగ్గడంతో హోటల్స్ మూసివేస్తున్నారు. హాస్టల్ నిర్వాహకులు మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు. కట్టెలు తెచ్చి వంటలు చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ప్రస్తుతం భారత్లో గ్యాస్ ఇబ్బందులు అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి. అయితే డొమెస్టిక్ గ్యాస్ దొరకకపోవడంతో హాస్టల్స్ నడిపేటువంటి యజమానులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి చాలా వరకు హోటల్స్ అన్ని కూడా మూతపడిన పరిస్థితి. కనీసం కాఫీ, టీ, టిఫిన్ లాంటివి కూడా అందించలేకపోతున్నాము అని చెప్పి హోటల్ యాజమాన్యులు చెప్తుంటే, ప్రస్తుతం హాస్టల్స్ నిర్వహించేటువంటి నిర్వాహకులు కూడా దీనికి సంబంధించి చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్క హాస్టల్లో దాదాపుగా 40 నుంచి 50 మంది మినిమం ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారికి వంట చేసుకునేందుకు రెగ్యులర్గా డొమెస్టిక్ సిలిండర్ని యూజ్ చేస్తూ ఉంటారు. అయితే డొమెస్టిక్ సిలిండర్స్ అనేవి పూర్తిగా విజయవాడలో ఏదైతే కమర్షియల్ సిలిండర్స్ అనేవి పూర్తిగా అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు అయితే వస్తూ ఉన్నాయి. కేవలం హౌస్ హోల్డ్ పర్పస్కి మాత్రమే గ్యాస్ ఏజెన్సీలు సరఫరా చేయగలుగుతున్నాము. డొమెస్టిక్ అనేవి సిలిండర్స్ అనేవి పూర్తిగా అయిపోయినాయి, స్టాక్ లేదు అని చెప్పి గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో హాస్టల్స్లో ఉన్నటువంటి వారు పూర్తిగా కట్టెల మీద ఆధారపడాల్సి వస్తుంది. పాతకాలం పద్ధతిని మరొకసారి, అంటే హాస్టల్స్లో ఉన్నప్పుడు వారికి ఫుడ్ పెట్టాల్సినటువంటి పిల్లల్ని చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, వర్కింగ్ బాయ్స్ హాస్టల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కట్టెల పొయ్యిల మీద ఆధారపడిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి ఒక బాయ్స్ హాస్టల్ దగ్గర ఉన్నాం. మేడం పాపం పొద్దున్న నుంచి వారి కోసం ఫుడ్నంతా కూడా కట్టెల పొయ్యి మీద చేసి పెడుతున్న పరిస్థితి. మరి చెప్పండి, ఏంటి పరిస్థితి? మీకు రెగ్యులర్గా ఎంతమంది ఉంటారు? అలాగే ఇంతమందికి వంట చేయడం, గ్యాస్ మీద లేదు, కట్టెల మీద చేయడం అనేది ఎంతవరకు ఇబ్బందిగా ఉంటుంది? 40 మంది పిల్లలు ఉంటారండి. పొద్దున్న టిఫిన్ చేయాలి, 2 పూట్ల భోజనం ఉండాలి, గ్యాస్ దొరకట్లేదు. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఫోన్ చేస్తుంటే అందుబాటులో లేదు అంటున్నారు, మాకే దొరకట్లేదు, మీకు ఏం ఇస్తామని చెప్తున్నారు. అందువల్ల పిల్లలకి పస్తు పెట్టలేక ఇది రెడీ చేసాము. అంటే రోజు మీరు కాఫీ, టీ, టిఫిన్ అంతా వాళ్ళకి అరేంజ్ చేస్తారు. 3 పూట్ల ఫుడ్ అనేది మీరు ఇస్తూ ఉంటారు. సో ఈ ఫుడ్ చేయడం అంటే ఇప్పుడు రోజు ఒక 2-3 రకాల కూరలు వండుతారు మ్యాక్సిమం, సాంబారు, రసము, అలాగే దాంతోపాటు కర్రీ, అలాగే ఫ్రై కూడా ఇస్తారు. కానీ ఇప్పుడు దాన్ని వండే టైం కూడా ఎక్కువ పడుతుంది, పొల్లల మీద వండాలి కాబట్టి ఎంతవరకు అంటే వాటిని కూడా తగ్గించారా ఏమైనా, లేకపోతే అలాగే చేస్తున్నారు? కాదండి, టైం ఎక్కువ పడుతుందండి. గ్యాస్ మీద కొద్దిగా ఒక 6 గంటలు తొందరగా అయింది, దీని మీద లేటుగానే అవుతుంది మాకు. మళ్ళీ తర్వాత ఇది ఎండ వచ్చేసిద్ది, కొద్దిగా హడాహుడిగా చేసుకోవాలి. అది పరిస్థితి, గ్యాస్ లేక వల్ల ఇది అవుతుంది. గ్యాస్ ఏజెన్సీలకి అంటే ఇంతకు ముందు మీకు గ్యాస్ సప్లై ఎలా జరిగేది? మీరు ఫోన్ చేయగానే గ్యాస్ వచ్చేదా, లేకపోతే ఏంటి పరిస్థితి? ఫోన్ చేస్తే వచ్చేసేది గ్యాసు. ఇప్పుడు మాత్రం చాలా కఠినంగా ఉంది, అస్సలు దొరకట్లేదు. ఫోన్లో చేసినా కూడా ఫోన్లో ఒకసారి ఎత్తలుకుండా పరిస్థితి కూడా ఉంది. అలాగా అంటే ఇప్పుడు మీరు భోజనం కోసం చేస్తున్నారు, బ్లాక్లో కూడా దొరుకుతున్నాయి అని చెప్తున్నారు. అలాగే మీకు ఒక రోజుకి ఎన్ని సిలిండర్స్ అవుతాయి? ఒక సిలిండర్ ఎంతవరకు వస్తుంది మీకు, ఒక కమర్షియల్ సిలిండర్? వారంలో 2 గ్యాస్ బండ్లు అవుతాయండి. 2 బండ్లు గ్యారంటీగా అవుతాయి. ఇప్పుడు ఎంతమంది? 40 మందికి మీరు 3 పూట్ల భోజనం ఇవన్నీ కూడా అరేంజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటి? హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు బయట హోటల్స్ కూడా అందుబాటులో లేదు కదండి. అందువల్ల మేము కట్ల పోయి రెడీ చేసి ఆ పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. అది ఇది ఏదైతే హోటల్స్ కూడా బయట లేకపోవడం కారణంగా పూర్తిగా పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఈ ఫుడ్ అనేది అందించడం మన బాధ్యత. మన పిల్లలు ఎలా చూసుకుంటామో హాస్టల్లో ఉన్న పిల్లల్ని కూడా అలాగే చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకుల పైన ఉంటుంది. కాబట్టి కట్టెల పొయ్యి మీద వంట చేసి వారికి ఫుడ్ అందచేస్తున్నాము. ఖచ్చితంగా ఈ గ్యాస్ కొరత అనేది ఇలాగే ఉంటే కనుక హాస్టల్ని కూడా రన్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కట్టెల మీద వంట చేసి పెట్టాలి 3 పూట్లు అంటే చాలా కష్టం, అంటే లేట్ అవుతూ ఉంటుంది. వారంతా కూడా చదువుకునే పిల్లలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటూ ఉంటారు, అలాగే ఉద్యోగాలు చేసుకున్నారు. వాళ్ళ టైంకి వెళ్ళాలి, వాళ్ళకి ఫుడ్ అందచేయాలి అంటే కొంత ఇబ్బంది ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి పూర్తిగా విజయవాడ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అంటే ఏదైతే కమర్షియల్ గ్యాస్ అనేది పూర్తిగా లభ్యత ఆగిపోవడము, అలాగే హోటల్స్లో స్టాక్ ఉన్నటువంటి సిలిండర్లు కూడా అయిపోవడం కారణంగా చాలా వరకు హోటల్స్ అన్ని కూడా మూతపడిన పరిస్థితి. హాస్టల్స్లో కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో కొనసాగుతుంది. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి ఐ న్యూస్, విజయవాడ.